హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము వెజిటేబుల్స్ అయితే తీసుకున్నమాట. వెజిటేబుల్స్ అయితే చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. సో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఏం కొన్నాము, ఎంత తీసుకున్నాం అనేది. ఫస్ట్ వచ్చేసి బెండకాయలు అనమాట. కేజీ 60 రూపీస్ పడ్డాయి. నెక్స్ట్ దొండకాయలు 40. అల్లం అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. పావు కేజీ 80 రూపీస్ ఉంది. సో అల్లం మనకు కంపల్సరిగా రెగ్యులర్గా మనం టీల్లో కానీ లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్లో తర్వాత ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి కంపల్సరీగా అల్లం ఎంత రేట్ అయినా సరే తీసుకోండి. ఎందుకంటే అది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి సో హెల్త్కి కూడా చాలా మంచిది టీలో వేస్ట్ చేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి వంకాయ కూడా కాస్ట్ ఎక్కువ ఉంది, 60 రూపీస్ ఉంది. ఇంకా వీటి మీద పెద్ద వంకాయలు ఉన్నాయి, అవి అయితే 80 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిలకడ దుంపలు, మీరు పింక్ కలర్లోని మనకి పింక్లోని వైట్లోని కూడా దొరుకుతాయి ఈ దుంపలు. ఇవి వచ్చేసి కేజీ 60 రూపీస్. సో ఇది రీజనబుల్లే, పర్వాలేదు. అంటే ఇంకా చీప్ రేట్ ఉండేది కానీ ఇప్పుడు రేట్ పెరిగిపోయింది, ఎందుకో తెలియట్లేదు. చాలా కాస్ట్ ఉన్నాయి వెజిటేబుల్స్. అండ్ నెక్స్ట్ దోసకాయ కూడా చాలా కాస్ట్. ఎప్పుడు మేము కేజీ 40 రూపీస్ తీసుకునేవాళ్ళం, అలాంటిది 60 రూపీస్కి కొన్నమాట. సో హెల్త్కి అది కూడా మంచిది, కూలింగ్ చేస్తుంది బాడీని. అండ్ ఇది వచ్చేసి క్యారెట్ పొటల్స్ అయితే తీసుకున్నమాట. సో పొటల్స్ వచ్చేసి కేజీ 70 రూపీస్, క్యారెట్ వచ్చేసి కేజీ 50 రూపీస్, బీట్రూట్ కూడా తీసుకున్నాం కేజీ 50. సో కవర్లోనే ఓపెన్ చేయలేదు. సో బర్బాటి వచ్చేసి నిజంగా మీరు షాక్ అవుతారు. బర్బాటి అయితే పావు కేజీ 30 రూపీస్ ఉంది. అసలు చాలా కాస్ట్ ఉంది బర్బాటి. ఫస్ట్ టైం నేను అంత కాస్ట్ కొనడం. ఇంక అట్టకాయలు మీరు చెప్తే నమ్మరు. మనకి నార్మల్ బనానాస్ ఉంటాయి కదా, సో ఏం అలానే ఉన్నాయి. ఈ మూడు కలిపి 25 రూపీస్ పడ్డాయి. నిజంగా అంటే ఇప్పుడు హెల్త్కి చాలా మంచిదని చెప్పని మేము ఇంకా ఏ వెజిటేబుల్ ఎంతైనా సరే కంపల్సరిగా అన్ని వెజిటేబుల్స్ కవర్ చేస్తాము. సో వీక్లీ. అండ్ వచ్చేసి పచ్చిమిర్చి బాగానే ఉంది, పావు 20 రూపీస్, పర్వాలేదు. అండ్ నెక్స్ట్ బర్బాటి చెప్పాను కదా, 40 కేజీ 120 రూపాయలు అంట, 100 రూపీస్కి ఇస్తామన్నారు. మేమైతే పావు తీసుకున్నాం 30 రూపీస్. అండ్ టొమాటోస్ వచ్చేసి కేజీ 50 రూపీస్ పడ్డాయి, పర్వాలేదు. కొన్ని దగ్గర అయితే మరీ ఘోరంగా 80-90 కూడా అమ్ముతున్నారు. సో తర్వాత ఇంకా పపాయ కూడా తీసుకున్నామట. పపాయ వచ్చేసి 5 కలిపి 120 రూపీస్. బాగున్నాయి, చాలా స్వీట్ వచ్చాయి పపాయస్. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కట్ట 40 రూపీస్ తీసుకున్నాము. మేము ఎక్కువగా వాడుతుంటాం చట్నీస్లోని వాటిల్లోని, తర్వాత కూరల్లోని. సో కొత్తిమీర 40 రూపీస్. అండ్ కరివేపాకు వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నాము. సో 10 రూపీస్కి చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి వీక్ మొత్తానికి మాకు ఇవన్నీ ఒక 10 డేస్ దాకా సరిపోతాయి. ఎందుకంటే మధ్యలో నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి సో మొత్తం అంతా బ్యాలెన్స్ అయిపోతాయి. తర్వాత ఇంకా దొండకాయలు వచ్చేసి కేజీ 40 రూపాయలు, పొటల్స్ అయితే కేజీ 60 రూపీస్. సో అన్నీ ఇలాగా 60లు 70లు 80లో ఉన్నాయి, ఏది 50 బిలో లేదన్నమాట. చాలా కాస్ట్ ఉన్నాయి. ఆనియన్స్ కూడా కాస్ట్ పెరిగిపోయి 2 కేజీలు 120 రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ మనకి సీజనల్ ఫ్రూట్ అన్నమాట. ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. తర్వాత మళ్ళీ పైనాపిల్ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మేము 2 చిన్న సైజులు తీసుకుని ఆల్రెడీ కట్ చేసేసాం అన్నమాట. సో ఒక్కటి వచ్చి 40 రూపీస్ పడ్డది, 2 కలిపి 70 రూపీస్కి ఇచ్చారు. సో పర్వాలేదు, 70 రూపీస్కి పర్వాలేదు. ఎందుకంటే పైనాపిల్ రేట్ ఎక్కువైన సరే కంపల్సరీ తినండి. ఎందుకంటే పైనాపిల్ మంచి ఫైబర్ దొరుకుతుంది. వెయిట్ లాస్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్గా నైట్ టైము సో మీ డైట్లో పైనాపిల్ చేర్చుకోండి, ఫుడ్ మానేసి. సో పైనాపిల్ సమ్ ఫ్రూట్స్ తీసుకోండి, కంపల్సరిగా మీకు 1 మంత్ తింటే మీకు ఆటోమేటిక్గా మీ బాడీ వెయిట్లోని మీకే డిఫరెన్స్ చూస్తారు. అంత బాగా పనిచేస్తుంది పైనాపిల్ అయితే మటుకు. సో ట్రై చేయండి. ఎవరైనా బాడీ వెయిట్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ట్రై చేయండి. సో ఇటు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవ్వమాట వెజిటేబుల్స్ ఈరోజు. అండ్ దోసకాయ చెప్పాను కదా, కేజీ 60 రూపాయలు. సో ఇది మాట మా వెజిటేబుల్ మార్కెట్. సో బంగాళదుంపలు వచ్చేసి 50 రూపీస్. సో ఇది ఇంకా మేము కొనలేదు, ఇంకా ఇక్కడితో స్టాప్ చేసాము. ఇంకా బీరకాయలు అయితే మరీ ఇంకా అస్సలు కొనలేము, అవి మరీ కాస్ట్ ఉన్నాయి. బీరకాయలు అయితే పావు కేజీ ఏమో వచ్చి 40 రూపీస్ పడుతుంది అంట. అది అసలు అంటే కొన్నా సరే మనకి తినడానికి వీలుగా ఉండాలి కదా. పావు కేజీ వండితే ఎవరికి సరిపోద్ది? 1/2 కేజీ తీసుకున్నా సరే మనం ఒక 4 మెంబర్స్కి కంపల్సరీ 1 కేజీ బీరకాయలు ఉంటేనే కానీ సరిపోదు. ఎందుకంటే అది ఫ్రై చేసే కొద్ది కొద్దిగా అయిపోతుంది కూర. అండ్ ఇంకొచ్చేసి కొత్తిమీర స్టోరేజ్ చూపిస్తున్నాను చూసారు కదా, చివరి కాడలు అనేవి కట్ చేసేసుకోండి. తడి లేకుండా కొత్తిమీర ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి సో ఇలా ఒక బాక్స్ తీసుకొని ఫస్ట్ బాక్స్లో పేపర్ వేసేసి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేసి
మళ్ళీ ఇంకొక పేపర్ వేసి మళ్ళీ దాని మీద వేసి అలా ఎంత ఉంటే అంత కొత్తిమీర మీరు ఇలా లేయర్స్ రూపంలో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇది మాకు వచ్చేసి ఒక 10 days దాకా సరిపోతుంది. 1 month అయినా పాడవుద్ది ఈ టిప్ కానీ ఫాలో అయితే. రోజు మనం తీసుకునే ఆహారంలో నాన్ వెజ్జే కాకుండా ఇలాగ కాయగూరలు తర్వాత ఆకుకూరలు చేర్చుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలం. సో మనం తినడమే కదా మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి వెజిటేబుల్స్ అనేది. సో ఇది మాట ఈరోజు వీడియో. సో నాకు తెలిసిన మీ విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.